ద్వేషించడం, హిందూ మతాన్ని ద్వేషించడం అన్నటువంటిది నాస్తికత్వం. అంతే తప్పించి టోటల్‌గా అసలు ఏ మతము లేదు మాకు అని చెప్పేటోళ్ళు కూడా హిందుత్వాన్ని మాత్రమే ద్వేషిస్తారు. హిందుత్వంలో ఉన్నటువంటి లోపాలనే మాట్లాడతారు. మిగతా దాన్ని మాట్లాడరు. అదే హిందువులకి నచ్చదు. నువ్వు నాస్తికుడివి, ఏ దేవుడు లేడు అనుకున్నప్పుడు గుడ్, అది కూడా ఒక మతమే. నీదే ఒక మతం, నాస్తికత్వం మతం, హేతువాదం ఒక మతం. అలాగా దాన్ని అంగీకరిస్తుంది కూడా ఈ సమాజం. ఎందుకంటే దేవుడు లేడన్నటువంటి వాళ్ళు దాన్ని కూడా అభినందించింది ఈ సమాజం. నీ వ్యక్తిగతంగా బ్రతకమంటున్నాం, ఎదగమని చెప్తున్నాం. కానీ హిందుత్వానికి సంబంధించి మాత్రమే తప్పుడు కథనాలు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పెట్టిరేగిపోతున్నారు. భారతదేశంలో అర్జెంటుగా హిందూ మతద్వేషులు, హిందూ ధర్మద్వేషులు విపరీతంగా పెరిగిపోయారు. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారు. క్రమంగా హిందువుల్ని హిందుత్వానికి వ్యతిరేకంగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో 300 మిలియన్లు, దాదాపుగా 30 కోట్ల మంది ముస్లింలు ఉంటారు. అంటే టోటల్ పాపులేషన్లో 19% మంది. బట్ వాళ్ళకున్నది 7 లక్షల మసీదులు. అలాగే క్రిస్టియన్స్ 28 మిలియన్లు. ఓవరాల్గా పాపులేషన్లో 2.5%. 75,000 చర్చిలు ఉన్నాయి భారతదేశంలో. అదే 1 బిలియన్ హిందూ, ఇదే 1.1 బిలియన్ అంటే 110 కోట్ల మంది హిందువులు. అంటే 78% మంది ఉన్నటువంటి హిందువులకి టోటల్గా దేశంలో ఉంది 5 లక్షల గుళ్ళు. అందులో 4 లక్షల గుళ్ళు వచ్చేటప్పటికి ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తాయి. ఇంకా మిగతా చిన్న చిన్న గుళ్ళు మాత్రమే విడిగా ఉంటుంటాయి. అదే సందర్భంలో హిందువులకి 3,500 గురుకులాలు ఉంటే, మదర్సాలు ఈ దేశంలో 3,50,000 ఉంటాయి. కానీ హిందుత్వాన్ని ద్వేషిస్తుంటారు, హిందుత్వాన్ని దూషిస్తుంటారు. ఎందుకయ్యా అంటే వీళ్ళకి ఎందుకో పడదు. పోనీ వీళ్ళకి వేరే మతం గొప్పగా అనిపించింది. నువ్వు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి బ్రతుకు, సిరియా వెళ్ళి బ్రతుకు, యెమెన్ వెళ్ళి బ్రతుకు, లెబనాన్ వెళ్ళి బ్రతుకు, పాలస్తీనా వెళ్ళి బ్రతుకు. అక్కడ గొప్పగా ఉందని ప్రపంచానికి చూపించు. ఆ దేశాలు ఎట్లున్నాయో ప్రపంచం చూస్తోంది. అలాగే ఆ దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళి బ్రతుకుతున్న వాళ్ళే సజీవ సాక్ష్యం. బట్ హిందువులు ఉద్యోగాల కోసం వెళ్తున్నారు తప్పించి ఈ దేశంలో మతపరమైనటువంటి హింసకి గురయ్యి దేశం వదిలి పారిపోతున్నాడు ఎవడన్నా ఉన్నాడా? మతపరంగా చంపివేయబడుతూ దేశం వదిలి పారిపోతున్నాడు ఎవడన్నా ఉన్నాడా? బట్ ముస్లిం దేశాల్లోనే ముస్లింలు వెళ్ళిపోతున్నారే, క్రైస్తవ దేశాల్లో ఉన్నటువంటి చోట్ల నుంచి కూడా వెళ్ళిపోతున్నారే. అది అసలు ఎందుకు చర్చించరు? ఎంతసేపటికి ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాన్ని ఎందుకు ద్వేషిస్తారన్నదే $1 మిలియన్ ప్రశ్న.